వైసీపీ అంటేనే ఫేక్ ప్రచారం, ఫేక్ ప్రచారం అంటేనే వైసీపీ. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకే పరిమితమయ్యాడు అంటే, నాడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విష ప్రచారం. ప్రజల్లో 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి చేసింది విష ప్రచారమే. కానీ ఆ రోజు నమ్మారు. కానీ 24లో జగన్మోహన్ రెడ్డి విష ప్రచారాన్ని ప్రజలు నమ్మలా. అయినప్పటికీ దారుణ పరాజయం పొందినప్పటికీ జగన్మోహన్ రెడ్డిలో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు. అదే విష ప్రచారాన్ని కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా సజ్జల భార్గవరెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వైసీపీ సోషల్ మీడియా మరొకసారి రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్లుగా ఆ అసత్య ప్రచారం చేస్తుంది. వాస్తవానికి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవరెడ్డి ఇండియాలో లేడు. మీరు కావాలంటే చూసుకోండి. ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కడా కూడా ఇప్పటి వరకు కనపడలా. జూన్ 4న ఫలితాలు వస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సజ్జల భార్గవరెడ్డి ఎక్కడా కూడా అడ్రస్ లేడు. సజ్జల రామకృష్ణారెడ్డి 1-2 సందర్భాల్లో కనపడ్డాడు తప్ప సజ్జల భార్గవరెడ్డి కనపడలా. విదేశాలకు కొడుకును పంపేశాడు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడా ఈ అవినీతి అక్రమాల మీద విచారణ జరిపితే సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు సజ్జల భార్గవరెడ్డి కూడా బయటకు వస్తాడు. ఈ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసి అనేక మందిని వేధించిన కేసులు ఎక్కడ బయటకు తీస్తే సజ్జల భార్గవరెడ్డి భాగవతం పడుతుందని పక్క దేశానికి తరిమేశాడు. ఆల్రెడీ పారిపోయాడు. బహుశా అమెరికా వెళ్ళుండొచ్చని ఒక అంచనా. అయితే అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఈ విష ప్రచారం మానుకోలే. ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సోషల్ మీడియా ఇంకా బరి తెగించి విష ప్రచారం చేస్తుంది తప్ప తన అసత్య ప్రచారాన్ని మానుకోలేదు. ఇప్పుడు తాజాగా ఆ వైసీపీ పేటీఎం పాపం ఎడకన్నా సిగ్గుండాలా. జగన్మోహన్ రెడ్డి ఎందుకు దారుణం ఓడిపోయాడో సరే, జగన్మోహన్ రెడ్డి అంటే మెంటల్గా కొద్దిగా అప్సెట్ అయి ఉన్నాడు కాబట్టి, లండన్ మందులు వేసుకుంటేనే కానీ సరిగ్గా పనిచేయలేడు కాబట్టి ఆయన విధానం వేరు. కానీ మీ అందరూ కూడా లండన్ మందులు అవసరమా? కాదు కదా. మీరు బాగానే ఉన్నారు కదా, మీరైనా ఆలోచన చేయాలి కదా. మనం ఎందుకు ఈ విష ప్రచారం చేయాలి? ఎందుకు ఈ తప్పుడు ప్రచారం చేయాలి? నిజంగా ప్రజా సమస్యలను నిలదీస్తే అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఆ సమస్య ఉన్నవాడే చప్పట్లు కొడతాడు. నా పట్ల ఆ వైసీపీ పార్టీ నిలబడింది అండగాని. అంతేగాని అసత్య ప్రచారం చేస్తే ఏంటి ఉపయోగం? ఇప్పుడు తాజాగా ఒక విస్కీ, ఏదైతే ఆ పవర్ స్టార్ విస్కీ అని చెప్పి ఒక విస్కీ వచ్చిందో దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చిందని చెప్పి విష ప్రచారం చేస్తున్నారు. ఇదిగో వైసీపీ సోషల్ మీడియాలో దాని గురించి ఒక పోస్ట్ వేశారు. ఏమనేశారు? పవర్ స్టార్ విస్కీ కూటమి ప్రభుత్వంలో కొత్త బ్రాండ్, నాణ్యమైన మద్యం అంటూ జన సైనికుల్ని మెప్పించేలా పవర్ స్టార్ పేరుతో విస్కీని తెరపైకి తెచ్చిన చంద్రబాబు సర్కారు. ఏపీలో మాత్రమే ఈ బ్రాండ్ అందుబాటులోకి. నాణ్యమైన మద్యం అంటే ఇదేనా బాబు అంటూ ఒక వార్త వేసింది. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇదిగో 999 పేరుతో ఉండి పవర్ స్టార్ సుపీరియర్ విస్కీ అని చెప్పి ఒక బ్రాండ్ అయితే ఉంది. దీన్ని ప్రచారం చేస్తున్నారు. సరే, నిజంగా తెలుగుదేశం పార్టీ హయాంలో ఇది వచ్చుండుంటే సరే ఏంట్రా పవర్ స్టార్ పేరుతో తెచ్చారని చెప్పి అందరూ ఆశ్చర్యపోవచ్చు. కానీ అసలు కథ ఏంటి? అసలు కథ మీకు చూపిస్తా చూడండి. ఇదిగో ఇది పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో మాట్లాడినటువంటి ఒక మాట. నా పేరు మీద కూడా జగన్ లిక్కర్ బ్రాండ్ తెచ్చాడని జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మాట్లాడింది. మీకు ఆ వాయిస్ కూడా ఒకసారి వినిపిస్తాను, ఒకసారి వినండి. విన్నారు కదా? ఒక ప్రచారంలో మాట్లాడుతూ పవర్ స్టార్ బ్రాండ్ అని ఒక బ్రాండ్ కూడా తెచ్చారంట. అంటే నా పేరు మీద ఒక బ్రాండ్ కూడా తెచ్చారంట. నేను మొన్నే విన్నాను, కానీ వాళ్ళు ఎందుకు తెచ్చారో నాకైతే తెలియదు అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఇది ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి తెచ్చింది. చాలా మందికి అనుమానం రావచ్చు, మరి అప్పుడు ఎందుకు దొరకలేదు ఇప్పుడు ఎందుకు దొరుకుతుందని జగన్మోహన్ రెడ్డికి అందరికీ అనుమానం రావచ్చు. కరెక్ట్గా ఎన్నికల కోడ్కు ముందు సమయంలో కొన్ని బ్రాండ్స్ తీసుకొచ్చారు. ఆ బ్రాండ్స్లో ఒక పేరే ఈ పవర్ స్టార్ విస్కీ అనేది. దీనికి సంబంధించిన జీవోలు కూడా బయట పెట్టవచ్చు. ఇదే విస్కీ గురించి ఒక న్యూస్ ఛానల్లో కూడా చెప్పారు. అది కూడా అండి. 999 పవర్ స్టార్, యంగ్ స్టార్, యూత్ స్టార్, ఆంధ్ర చాయిస్. ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా? మద్యం బ్రాండ్ల పేర్లు. ఎప్పుడు విన్నట్టు లేదే అని ఆశ్చర్యంగా అనిపించినా ముమ్మాటికి ఇవి మద్యం బ్రాండ్లే. కాకపోతే ఆంధ్రప్రదేశ్ లో తప్ప మరెక్కడా కనిపించవు. విన్నారు కదా? ఇందులో పవర్ స్టార్ విస్కీ పేరు కూడా ఆల్రెడీ చెప్పారు. వినండి ఒకసారి. 999 పవర్ స్టార్, యంగ్ స్టార్, యూత్ స్టార్, 999 పవర్ స్టార్. ఇప్పుడు మనం మాట్లాడుకుంది దీని గురించే. అంటే ఈ మద్యం బ్రాండ్ ఎప్పుడు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి దిగిపోయే సమయంలో వచ్చింది. బట్ అప్పటికి మార్కెట్లోకి రాలేదు. అప్పుడు తీసుకొచ్చినటువంటి మద్యం బ్రాండ్ ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఇప్పుడు బయటకు వచ్చింది. అంటే 999 పవర్ స్టార్ అనే ఒక పేరు మీద మద్యం బ్రాండ్కు అనుమతి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ పేరును ఎవరో ఒకరు ప్రపోజ్ చేస్తే ఆ పేరు మీద బ్రాండ్ విడుదల చేయడానికి ఒప్పుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.
సో ఇంత క్లియర్ గా ఉంది కదా. పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఎన్నికలకు ముందు మాట్లాడాడు. ఏది పవర్ స్టార్ అయినా ఒక విస్కీని కూడా తీసుకొస్తున్నారంటే నాకు ఇందాకే తెలిసింది. నా పేరు మీద విస్కీ కూడా రాబోతుంది, జగన్ రెడ్డి పేరు మీద కూడా ఒక విస్కీ రాబోతుంది అంట వైసీపీ నేతల పేర్ల మీద అని చెప్పి ఆయన సెటైర్లు కూడా వేయడం జరిగింది. తర్వాత ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో కూడా ఈ 999 పవర్ స్టార్ అయిన ఒక విస్కీని ప్రభుత్వం కొత్తగా తీసుకురాబోతుంది, దాని పేరు ఈ పేరు అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పట్లో ఆ జన సైనికులు కూడా జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేశారు. ఆ పవన్ కళ్యాణ్ పేరు మీద విస్కీ తెచ్చే అంత స్థాయికి ఎదిగాడు పవన్ కళ్యాణ్ అంటే ఎంత అభిమానం అని చెప్పి ఏదో రకరకాలుగా ట్రోల్స్ అయితే చేయడం జరిగింది ఆ జగన్మోహన్ రెడ్డిని. అంటే ఈ బ్రాండ్ ఎప్పుడు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చింది. కానీ ఎప్పుడు వచ్చిందని చెప్తున్నాడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడని చెప్తున్నాడు. బూమ్ బూమ్ బీర్లు లాంటివి తీసుకొచ్చి రాకేష్ మాస్టర్ లాంటి ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిందే ఈ పవర్ స్టార్ విస్కీ అనేది, 999 పవర్ స్టార్ విస్కీ అనేది. సరే, ఈ ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేయాలంటే చేయొచ్చు, కాదని నేను అనట్లేదు, కానీ తెచ్చింది ఎవరు? కానీ ఈ రోజు చంద్రబాబు ప్రభుత్వంలో వచ్చిందని చెప్పి ఏం మాట్లాడుతున్నాడు? సజ్జల భార్గవ రెడ్డి, తలా తోకాలేని ఓడిపోగానే విదేశాలకు పారిపోయిన ఈ సజ్జల భార్గవ రెడ్డి అన్న సన్నాసి ఏం మాట్లాడతాడు? అది జూన్ లో మ్యానుఫ్యాక్చర్ అయిందని చెప్తున్నాడు. ఒరే ఎర్రి పుష్పం, మ్యానుఫ్యాక్చర్ అనేది ఆటోమేటిక్ గా ప్రతి బ్యాచ్ కి ఒక డేట్ వస్తుంది. ఇప్పుడు జూన్ లో మ్యానుఫ్యాక్చర్ అయింది, తర్వాత ఆగస్టులోనే సెప్టెంబర్ లోనే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, తర్వాత డిసెంబర్ లో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ఆల్రెడీ నువ్వు తెచ్చిన బూమ్ బూమ్ బీర్ కూడా రేపొద్దున జూన్ అని మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, జూన్ 2024 అని. అంటే చంద్రబాబు నాయుడు తెచ్చినట్టు నువ్వు తెచ్చిన బూమ్ బూమ్ బీరు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ని అండర్లైన్ చేసి పెట్టావు కదా, బుర్ర ఉండాలి కదా కొద్దిగా. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఆటోమేటిక్ అది జరిగే ప్రాసెస్, అంతేగాని కంపెనీ తెచ్చిన ఈ సంవత్సరమో లేదా ఇచ్చిన సంవత్సరమో దాని మీద ఎయిరు. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది బ్యాచ్ కి మారుతుంటది. ఇంత బుర్ర తక్కువ సన్నాసికి నిన్న ఎలా సోషల్ మీడియా ఇన్ఛార్జ్కి పెట్టారో నాకైతే అర్థం కాల. కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలా. ఒరే బాబు, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఆటోమేటిక్ గా బ్యాచ్ని బట్టి మారుతూ ఉంటుంది, ఆ నెలను బట్టి మారుతూ ఉంటుంది. వచ్చే 2025లో మ్యానుఫ్యాక్చరింగ్ వస్తే, 26లో మ్యానుఫ్యాక్చరింగ్ వస్తే, 27లో మ్యానుఫ్యాక్చరింగ్ వస్తే, 2000 నోట్ అని పెట్టి 2024లో మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పి దాన్ని ఒక అండర్లైన్ చేయటం. ఇంత బుర్ర తక్కువ వేదం తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితం అయిపోయాడు. మరి ఇప్పుడైనా అలాంటి ఎదవాళ్ళని తప్పించాడా అంటే సజ్జల భార్గవ రెడ్డి లాంటి వాళ్ళు కూడా పెట్టుకుని వదలట్లేదు. వాస్తవానికి విదేశాలకు పారిపోయింది ఎందుకంటే ఎప్పటికైనా ప్రమాదమే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటే, ఈ కూటమి ప్రభుత్వం నన్ను అయినా అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి కాపాడేవారని ఒక భయంతోనే సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకును పంపేసి తాను మాత్రం ఇక్కడ మిగిలిపోయాడు. రేపో మాపో సజ్జల భార్గవ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సజ్జల భార్గవ రెడ్డి దగ్గరికి పారిపోయేవాడే, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ప్రజలు విష ప్రచారాన్ని నమ్మకండి. ఈ ఏదైతే 999 పవర్ స్టార్ అనే విస్కీ అనే ఒక బ్రాండ్ ఉందో, ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం అప్రూవల్ చేస్తే వచ్చినటువంటి బ్రాండు. బట్ అది ఎన్నికల సమయంలో ఆ మార్కెట్లోకి రాలేదు, ఇప్పుడు మార్కెట్లోకి వచ్చింది. కానీ దానికి అనుమతులు ఇచ్చింది నూతన ప్రభుత్వం నూతన మద్యం పాలసీని అనౌన్స్ చేయలా. ఈ ప్రభుత్వం నూతన మద్యం పాలసీనే తీసుకురాలా. మరి ఎలా వస్తుంది కొత్త విస్కీ, ఎలా వస్తుంది 999 అనేది? జూలై 1న దీని మద్యం పాలసీ అన్నారు. ఇప్పటి వరకు దానికి సంబంధించి సమాచారం ఏమీ బయటకు రాలేదు, ఏం చర్చించారు అనేది. అప్పుడు నిన్న ఒకవేళ పాలసీ నిన్న పెడితే ఈ రోజే మద్యం తయారై బయటకు వచ్చేంత కొద్దిగానే బుర్రవాడాలి కదా. నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతన మద్యం పాలసీయే తీసుకురాలేదు కదా. గత ప్రభుత్వ హయాంలో ఉన్న మద్యం పాలసీ కదా ఇంకా కొనసాగుతుంది. సో వైసీపీ చేస్తున్నటువంటి సజ్జల భార్గవ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విష ప్రచారం ఇది. ఈ 999 పవర్ స్టార్ విస్కీ అనేది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి బ్రాండు. నూతన ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్కి ఈ బ్రాండ్కి ఎటువంటి సంబంధం లేదు. కేవలం వైసీపీ తప్పుడు ప్రచారం చేసి పబ్బం గడుపుకోవాలనే ఉద్దేశంతో ఇలా ఫేక్ ప్రచారాలు చేయడం, ప్రతిసారి అడ్డంగా దొరికిపోయి ఎర్రి పుష్పాలు అవటం వాళ్ళకి అలవాటుగా మారింది.